తినకూడని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక 5 3 నెలల పాటు తినకండి. 3 నెలలు ఏంటి? ఏ జబ్బు కూడా 15 రోజుల డైట్ ప్లాన్ చెప్పినందువల్ల 15 రోజుల్లో తగ్గిపోయే జబ్బే లేదండి. పూర్తిగా తగ్గాలంటే కనీసం 2.5-3 నెలలు కష్టపడకుండా దాని అమ్మయ్య పోయింది అనిపించుకోలేం. ఎందుకంటే ఇందా బ్రదర్ మాట్లాడుతూ ఏమన్నారు, 22 రోజులు చేశానండి 95% పోయింది అనుకుంటున్నా కానీ ఇంకో 5% ఉంది అనే డౌట్తో వచ్చానంటున్నారా లేదా? కాబట్టి మీరు 15 రోజులు చేసి జబ్బు పోద్దని ఆశించకండి. 2 నెలలు 3 నెలలు కష్టపడాల్సిందని 3 నెలలు పెట్టుకోండి టార్గెట్. ఈ 3 నెలల పాటు ఈ కూర పద్ధతిని పాటించాల్సిందే. తినకూడని 5 ఆహారాలని 3 నెలల పాటు ముట్టుకోవద్దు. జబ్బును తగ్గించడానికి పనికిరావు, జబ్బు పెరగటానికి పనికొస్తాయి తప్ప. ఏంటవి? 1 మాంసం, 2 గుడ్లు, 3 చేపలు, 4 చింతపండు, 5 పాలు. ఈ 5 కూడా జబ్బును తగ్గించడానికి పనికొచ్చే లక్షణాలు ఉన్నాయి కావు. అందువల్ల జబ్బు తగ్గాల్సిన ఆ 3 నెలల పాటు ఇవి పక్క పెట్టేయండి. తర్వాత తినొచ్చా అది మీ ఇష్టం. అంటే ఏం తినాలి ఏం తినొద్దు అనేది మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి సాంప్రదాయ సిద్ధంగా ఉంటుంది. ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. మీరు ఇదే తినండి ఇదే తినొద్దు ఎవరు డిసైడ్ చేయడానికి, ఎవరిష్టం వాళ్ళది. కానీ జబ్బు తగ్గాలంటే ఇవి పనికిరావు. ఖచ్చితంగా ఈ 3 నెలలు ఆపాల్సిందే. 3 నెలలు తినకపోతే మళ్ళీ తింటామా? తినమాకండి, మంచిదేగా. లైఫ్ అంతా తినమాకండి, మంచిదే కదా. నష్టపోయేదే ఉంది వాటిలో. జాగ్రత్త తీసుకోండి. అలాగే మరొకటి, లైఫ్లో ముట్టకూడని పదార్థాలు కూడా ఉన్నాయండి. ఇంటి గుమ్మం కూడా తొక్కకూడని పదార్థాలు ఉన్నాయి. వాటిని అసలు రానియొద్దు ఇంటికి. ఏంటి? 1 పారం కోడిగుడ్డు, అది తినొద్దు. అది ఇంటికి కొనుక్కు రావద్దు అసలు. మన పిల్లలు తిన్నా మనం తిన్నా నష్టాలు తప్ప లాభాలు లేవు. పారం కోడిగుడ్డు తెల్లగా ఉంటుంది కదా నాన్న, అది తినొద్దు. ఎందుకు? అది జీన్ మాడిఫైడ్ కోడి పెట్టిన గుడ్డు. కోడి 10 రోజులు పెట్టాలి. వాళ్ళ కోడి మొదలెడితే చచ్చేదా గుడ్లు పెట్టుద్ది. దాని జీన్ మాడిఫై అయి ఉన్నాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి ఉన్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన కోడి పెట్టిన గుడ్లు తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి రిస్క్ అవుతాం. ఇవాళ వస్తున్న ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్సే. నెక్స్ట్ మరొకటి, పారం కోడి మాంసం తినద్దు. ఎందుకు తినద్దు? కోడే కదా. సంవత్సరాలు తింటం లేదా? సంవత్సరాలు ఈ కోడి కాదు మనం తిన్నది. వీళ్ళు పెంచిన కోడి ఏంటంటే నెల రోజుల కోడి పిల్ల. ఆ కోడి పిల్లకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయడం ద్వారా 2 కేజీలు పెరిగేటి చేస్తున్నారు వాళ్ళు. అది మాంసం ముద్ద కాదు, మందుల ముద్ద. గుర్తుపెట్టుకోండి. అవి తిన్నామంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, నష్టపోతాం. తినద్దు. అలాగే చెరువులో పెంచుతున్న పెంపకు చేప, దాన్ని కూడా ముట్టుకోవద్దు. చేపలు మనల్ని ఏం చేసినండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మాంసం గుడ్లు ఏమో కానీ చేపలు తిన్నా నష్టం లేదంటారు కదా. చేప అంటే మనల్ని తిన్న చేప కాదు. ఈ చేప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన చేప. సంవత్సరానికి కేజీ పెరగాల్సిన చేపలు ఈ 2 కేజీలు 3 కేజీలు పెరుగుతాయి. 2 సంవత్సరాలు పట్టకుండా వదిలేయండి, 6 కేజీలు 7 కేజీలు కూడా పెరిగిపోద్ది. అంటే ఇది సాధారణమైన చేప కాదు, జీన్ మాడిఫైడ్ ఫిష్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నటువంటి పిల్ల. దాన్ని తెచ్చి చెరువులో వదిలేం మనం. అవి తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే ప్రతి దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటున్నారేంటి? బెదిరిస్తున్నారా? కాదు, మన జాగ్రత్త మనం పడమని చెప్తున్నాను. ఎందుకు? అందరు తింటలేదా? అందరు తింటున్నారు, కానీ ఇంట్లో ఏం సమస్యలు వస్తున్నాయి. 7th క్లాస్ పాప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందని పట్టరాట్లా మీరు సలహా కోసం. 7th క్లాస్ పాప మిర్చి రావడం ఏంటి? చేసేదేం లేదు, గుడ్లు పెడుతున్నాం. రోజు గుడ్డు తినమని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం నష్టపోయేది. ప్లీజ్. పెద్ద పిల్లలు 10th, ఇంటర్, MBA, ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తూ పిల్లలు వస్తున్నారు. ఏమని? PCOD ప్రాబ్లం అండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, బ్లీడింగ్ అవటం లేదు, 2 నెలలకు 3 నెలలకి డేట్ వస్తుంది. ఎన్ని సమస్యలు చెప్తున్నారో. కారణం ఏంటి? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి? అన్నం పళ్ళెంలో విషయం ఉంది, అది తింటున్నాం రోజు, దాన్ని పక్కకు పెట్టండి. మరొకటి, పెద్దాళ్ళు 35 నుంచే వచ్చేస్తున్నారు పెద్దాళ్ళ దాకా. ఏమని? ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినాయి, బ్లీడింగ్ ఒకసారి మొదలైతే 15 రోజులు ఉంటుంది, అరే 20 రోజులకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంత నరకం అనిపిస్తున్నారండి మన వాళ్ళు. ఏంటిదంతా? అమ్మకి ఇంత పెద్ద కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళేమో రెడీగా ఉన్నారు, గర్భసంచి కోసేసి కుక్కకేద్దామా పిల్లికేద్దామా అని. ఏంటి ఇబ్బందులన్నీ? ఖచ్చితంగా మన ఫుడ్ లో ఉన్న లోపం వల్ల వస్తున్నాయి ఇవన్నీ. ఆ జీన్ మాడిఫైడ్ ఫుడ్ మట్టుకోకండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిన కోడిగుడ్లు, చేపలు, ఆ పారం కోళ్లు తినకండి ప్లీజ్. అలాగే మరొకటి, ముట్టకూడని ఆహారాలు, ఇంట్లో కూడా రాకూడని ఆహారాలు. 1 పాకెట్ పాలండి. పాకెట్ పాలు కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ మధ్య కేరళ గవర్నమెంట్ మంత్రివర్గం తీర్మానం చేసింది, 13-14 నెలలు అయినట్టే ఉంది. ఏమని? ఒక ప్రముఖ కంపెనీ పాల ప్యాకెట్లో క్యాన్సర్ కారకాలు ఉండటం వల్ల మా రాష్ట్రంలో అమ్మడానికి వీలేదని నిషేధించింది. వాళ్ళు నిషేధిస్తే మనకెందుకు, వాళ్ళ కంపెనీ కదా. కాదు, అది మన కంపెనీ అయినట.
ఇక్కడ అమ్ముకోగా మిగిలి అక్కడికి పోయి అమ్ముకుంటున్నామట. వాళ్ళు నిషేధించారు. మన దగ్గర పేపర్లో రాదు, టీవీలో రాదు. ఎందుకు రాదు తెలియదు మనకి. ఎందుకు వచ్చిన గోల? పెద్ద పెద్ద కంపెనీల పొజిషన్ ఇలా ఉంటే చిన్న చిన్న ఎట్టా ఉన్నాయో. పాల ప్యాకెట్ల జోలికి వెళ్ళకండి. పక్కాళ్ళు ఏమైనా గేదెను పెంచితే పాలుంటే తెచ్చుకోండి, ఆవును పెంచితే పాలుంటే తెచ్చుకోండి. అంతేగాని పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చి పాలు పిల్లలకి మనం ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. నష్టపోతాం. రోగాలు తప్ప మనకు అది లాభం చేసేది కాదు. అంటే డబ్బులు ఇచ్చి రోగం కొనుక్కున్నట్టు అవుతా ఉంది. రోగం వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి తగ్గించుకోవాల్సి వస్తా ఉంది. మీరు గమనించండి, వీటి జోలికి వెళ్ళొద్దు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నాన్న సంపాదించి మనకి ఇచ్చాడు. కానీ మొన్నటిదాకా ఏం మాట్లాడుకున్నాం అంటే, మనం సంపాదించి సగానికి సగం స్కూళ్లలో కాలేజీలో కట్టాల్సి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు రోజులు మారినాయి. సగానికి సగం కాలేజీల్లో కడితే సరిపోదు, మిగతా సగం హాస్పిటల్లో కట్టడానికి ఉంచాల్సి వస్తుంది. అంటే మనకి మిగిలేది ఏమీ లేదు. సగం కాలేజీలకి సగం హాస్పిటల్స్ కి ఒట్టి చేతులతో మిగులుతాం. మిగిలి ఏమంటాం అంటే, అరే నన్ను చూడరా, ఆడు చూడటానికి లేడు, అటు బెంగళూరు హైదరాబాదు అమెరికానో పోయి చదువుకుంటా ఉంటాడు. చూడటానికి లేరు, అక్కడ ఉంటాకి లేదు. ఎందుకు? ఊడ్చుకొని పోవడానికి సిద్ధంగా ఇవాళ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లీజ్, మనల్ని రక్షించుకోవాల్సింది మనమే. Like and subscribe Eagle Health and Beauty.